హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం పొటాటో వెడ్జెస్ ని ఎలా చేయాలో చూద్దాం. ఈ రెసిపీని మీ పిల్లలకి గనక చేసి పెట్టారంటే ఇది వాళ్ళ ఫేవరెట్ అయిపోతుందండి. చాలా ఇష్టంగా తింటారు. ఓవెన్ లేకపోయినా డీప్ ఫ్రై చేయాల్సిన పని లేకుండా తక్కువ నూనెతో పొటాటో వెడ్జెస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీకి మనం ఒక 4 బంగాళాదుంపల్ని తీసుకొని నీట్ గా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బంగాళాదుంపని 2 హాఫ్స్ కింద కట్ చేసుకొని ఒక్కొక్క హాఫ్ ని 4-5 ముక్కలు వచ్చేలా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని అందులోకి తగినంత ఉప్పుని వేసి పొటాటోస్ లో ఉండే స్టార్చ్ ని రిమూవ్ అయ్యేదాకా ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఒక డ్రై క్లాత్ తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి డ్రై చేసి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని వేసి మసాలాలన్నీ బాగా కోట్ అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ మ్యారినేషన్ లో ఉప్పు, కారం అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం ఎక్కడ యాడ్ చేయము. మ్యారినేట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న ఒక వెడల్పాటి ప్యాన్ ని తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసి ఆయిల్ ని ప్యాన్ అంచుల వరకు బాగా స్ప్రెడ్ చేసుకొని కాస్త వేడెక్కిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అరేంజ్ చేసుకోవాలి. ప్యాన్ అంచుల్లో ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల బంగాళాదుంప ముక్కల్ని తిప్పినప్పుడు సైడ్స్ కి టచ్ అయినా కూడా అంటుకోకుండా ఉంటుంది. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బంగాళాదుంప ముక్కల్ని ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మరొక సైడ్ కి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా ఫ్లిప్ చేసుకుని మరొక 4-5 నిమిషాలు వేయించుకోవాలి. ఆయిల్ ని మరీ తక్కువగా వేసుకుంటే కనుక ప్యాన్ కి స్టిక్ అయిపోతుందండి బంగాళాదుంప ముక్కలు. అడుగు మందంగా ఉన్న ప్యాన్ ని తీసుకోవడం వల్ల కింద స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఈ పొటాటో వెడ్జెస్ ని ఫ్రై చేస్తున్నప్పుడు ప్యాన్ మీద మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా వేయించుకోవాలి. ఇందులోకి ఇంకా మనం ఎక్స్ట్రా మసాలాస్ గానీ, సాల్ట్ గానీ ఇంకా ఏమీ వేయనవసరం లేదండి. బంగాళాదుంప ముక్కలు వేగాయా లేదా తెలుసుకోవడానికి గరిటెతో ఒక బంగాళాదుంపని మధ్యకి గుచ్చి చూస్తే ముక్క విరిగిందంటే వేగినట్టు, ముక్క విరగలేదంటే ఇంకాసేపు వేపుకోవాలని అర్థం. ఇలా అన్ని ముక్కలు ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. బాగా ఫ్రై అయిన బంగాళాదుంప ముక్కలు ఆయిల్ ని కూడా ఎక్కువ అబ్జార్బ్ చేసుకోవండి. అంతేనండి, చాలా ఈజీగా తక్కువ టైంలో ఓవెన్ లేకుండా, ఎక్కువ నూనె వాడకుండా, డీప్ ఫ్రై చేయకుండా పొటాటో వెడ్జెస్ రెడీ. బయట మాల్స్ లో, ఫుడ్ కోర్ట్స్ లో దొరికే పొటాటో వెడ్జెస్ కంటే కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఈ పొటాటో వెడ్జెస్ నార్మల్ గా అయినా తినేయచ్చండి, అంత బాగుంటాయి. ఒకవేళ మీకు ఇష్టమైతే టొమాటో కెచప్ గానీ మయోనీస్ తో తిన్నా చాలా బాగుంటుంది.